9 ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారి జయంతి రోజు ఆయనకి పూలమాలలు గురించి వెళ్ళే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఇవాళ కొత్తగా రావటం కాదు. ఈ నంబూరు అనుభవంతో దాదాపు 20 సంవత్సరాలు అనుబంధం ఉన్న అందరితో కూడా ఇవాళ ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాస్టర్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి చివరి సంతానం 14వ సంతానం. వాళ్ళ తల్లి కూడా ఆయనకి అతి చిన్న వయసులోనే వాళ్ళ తల్లి గారు కూడా చనిపోవడం జరిగింది. అయినా సరే ఆయన ఎక్కడో నిరుత్సాహపడకుండా తన అనుకున్న లక్ష్యాన్ని చేకూర్చడంలో ఏమాత్రం కూడా వెనకం లేదు. అదే మాస్టర్ గారు చెప్పారు, ఏది అయినా మన దగ్గర నుంచి లాక్కోగలుగుతారు కానీ విద్యను మాత్రం మన దగ్గర నుంచి కూడా ఎవరు కూడా లాక్కోలేరు అనేది మాస్టర్ గారు చెప్పారు. అందుకని మనం ఇవాళ టైం అంతా టీవీ చూడటం ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. అది కాకుండా కొంతవరకు పుస్తక పరిజ్ఞానం ఉంటే కనుక మనం అనుకున్న గమ్యాలు అధిగమించవచ్చు అనే మాటని చెప్పనే చెప్పారు అందరూ కూడా పెద్దలు. ఖచ్చితంగా అదే రూట్లో మన అంబేద్కర్ గారు వెళ్ళారు. దాదాపు ఇలా చెప్తుంది జరిగింది. లైబ్రరీ, లండన్ లైబ్రరీ అనేది ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ. అందులో ఎక్కువ సమయం గడిపిన ఒకరిద్దరిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి లేదు. ఎందుకంటే మీ అందరూ తెలియదు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని వాళ్ళ మన దేశంలో కాదు, కొన్ని ఈ ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా అధ్యయనం చేసి వాళ్ళ దేశాల్లో కూడా ఇదే విధమైన రాజ్యాంగాన్ని అమలు చేసే అంత గొప్ప గ్రంథాన్ని మనకి అందించిన మహనీయుడు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ ఆశయాలు ఇదే విధంగా కొనసాగాలంటే ఖచ్చితంగా మన అందరం కూడా కలిసిమెలిసిగా సోదర భావంతో, ఎందుకంటే చాలా దేశాలు చూస్తూ ఉన్నాం రోజు కక్షలు కార్పొరేట్లతో యుద్ధాలు చేసుకుంటా కొట్టుకుంటా ఉన్నాయి, కులాలు మతాలతో విభజించబడి కొట్టుకుంటా ఉన్నాయి. ఆ రోజు ఆయన అనుభవం, ఎందుకంటే ఆయన చిన్ననాటి నుంచి ఆయన ఎదురైన అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించి భారతదేశం కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు సోదర భావంతో కలిసి ఉండాలంటే నేను ఇచ్చే రాజ్యాంగమే ఈ అందరూ కూడా స్ఫూర్తి అని చెప్పి మనకు అందించారు. కాబట్టి ఎన్ని సంవత్సరాలున్నా సరే మన బంధం చెప్పు జరుగుకున్న సోదర బంధం చెప్పు జరుగుకుందంటే ఆయన తలగా అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మనసారా అంబేద్కర్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలు అందరూ, ఆయన ఒక కులానికో మతానికో వ్యక్తి కాదు, ఆయన భారతదేశం గర్వించదగిన వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగించాలని అందరం కూడా మరొకసారి పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.